ముస్లిం లీగ్ ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది లక్నోలో. వాళ్ళు తీర్మానించారు, వందే మాతరం పాట దుర్మార్గమైన పాట, ఇది మన సంస్కృతి చెందనిది అని. ఎందుకు వాళ్ళు అంటున్నారు అంటే, వాళ్ళు ఏమంటారు అంటే, అందులో వందే మాతరంలో పూర్తి పాట వింటే కనుక చాలా అద్భుతంగా రోమాంచితంగా ఉంటుంది అక్కడంతా. ఆనాటి పరిస్థితులు మనం అర్థం చేసుకోవాలి. భారతదేశము మాతృభూమి చాలా చిన్నభిన్నమైపోయి ఉంది, ఒక రకంగా బానిస సంఖ్యలో బిగించుకొని ఉంది. అటువంటి ఆత్మ న్యూనతాభావంలో ఉన్నటువంటి ప్రజల్ని ఏకీకృతం చేయడం కోసం రాసిన పాట అది. ఆ కింద పదాలు చూస్తే అద్భుతంగా ఉంటాయి. మొత్తం 6 స్టాంజెస్, మనం వినేది కేవలం 2 స్టాంజెస్ మాత్రమే. కోటి కోటి కంట కలకల నినాద కరాలే, కోటి కోటి కంట భుజైత్రత కరకరవాలి, అబలాకేనో మాయతో బలే, బహుబలధారిణి నమామితారిణి రిపుదల వారిని అంటూ వర్ణిస్తుంది అది. అమ్మా భారతమాత, నీవు కేవలము అబలవు కావు, సబలవు. కోటాను కోట్ల మా గొంతుకులు ఉన్నాయి, అంతకు మించినటువంటి మా భుజాల్లో శక్తి ఉంది. రిపుదల వాడివి నీవు, బహుబలధారిణివి నీవు అంటూ అమ్మవారిని కీర్తించేటువంటి, భారతమాతను కీర్తించేటువంటి ఒక అద్భుతమైన గేమ్ అది. త్వమి దుర్గా దశప్రహాణధారిణి, నీవే దుర్గాదేవి. కమలదళ విహారిణి, అమ్మా లక్ష్మీదేవి. వాణి విద్యాదాయిని, సరస్వతీ మాతవు. కాబట్టి ముగ్గురమ్మల మూలపటమవు నువ్వు, అటువంటి గొప్ప శక్తి సంపన్నురాలు నువ్వు. ఇటువంటి నీవు తిరిగి మళ్ళీ మేమంతా నడుస్తున్నాం, కలిసి మేము పోరాటం చేస్తాం, కాపాడుకుంటాం అనేటువంటి ఒక అద్భుతమైన గేమ్ ఇది. ఇవి ప్రతి ఒక్క మానవుని, ప్రతి ఒక్క భారతీయుడి యొక్క హృదయ స్పందనది, ఆత్మభావనది, మన దేశం యొక్క సాంస్కృతిక వారసత్వానికి చిహ్నం అది. కాబట్టి ఇటువంటి ఒక అద్భుతమైన గేయాన్ని కేవలము ఇదొక మతానికి మాత్రమే చెందిన ముద్ర వేయటం, ఇది మతానికి చెందింది కాదు, మన సాంస్కృతిక వారసత్వానికి చెందింది, మన బలానికి నిదర్శనానికి చెందినటువంటిది. దీనిని తప్పుదోవ పట్టించి ముస్లిం లీగ్ ప్రచారం చేయడం ప్రారంభించింది. నిజానికి మేము మాతృభూమిని స్వీకరించము, మాతృభూమి అనే పదం మాకు లేదంటారు వాళ్ళు. కానీ మాతృభూమి అనేటువంటిది లేదనే దాన్ని ఆనాటి ముస్లింలు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి వాళ్ళు కూడా వ్యతిరేకించారు. అలా ఏమీ లేదు, ఖురాన్కి ఇది వ్యతిరేకమే కాదు, కాబట్టి ఇది పాఠం తప్పు కాదంటూ కూడా మాట్లాడారు. అయినా సరే ఆ మాటల్ని కొంతవరకు వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అదే 1937లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో నెహ్రూ గారు గట్టిగా మాట్లాడుతూ, నిజమేను, మొదటి 2 స్టాంజాస్ మామూలుగా ఉన్నాయి, తర్వాత ఏదో హిందూ మతానికి చెందినలాగా అనిపిస్తుంది, కాబట్టి ముస్లిం లీగ్ యొక్క వాదనలో తప్పు లేదని మాట్లాడుతూ, మనం పూర్తిగా ఏం పాడొద్దు, దిక్కు నుంచి కేవలం 2 స్టాంజాస్ మాత్రమే పాడాలి అని వాదనని పట్టుకొచ్చాడు ఆయన. అప్పుడు దాకా మొత్తం పాట పాడబడేది. కాబట్టి ఇప్పుడు మనం చేసినటువంటి సుజలాం సుఫలాంతో పాటుగా సుప్రజ్యోత్స్న పులకత యామిని ఇంతవరకు పాడతారు. గమ్మత్ ఏంటంటే, ఇది ఒక రకంగా వాళ్ళని ఒప్పించలేని తనం. మన దేశం యొక్క జాతీయత మీద, మన దేశం ధర్మం మీద ఒక విశ్వాసం లేనటువంటి ఒక లక్షణం కనపడుతుంది. వాళ్ళని ఒప్పించాలి, వాళ్ళతో మాట్లాడాలి, ఒప్పించాలి. ఆ పని జరగలేదు. జరగపోక వాళ్ళతో రాజీ పట్టడం జరిగింది. పోనీ ఆ రాజీ పట్టడంతో వాళ్ళు సంతృప్తి చెందారంటే అది కూడా చెందాల. ఈ 2 కూడా పాడడానికి వీల్లేదని మాట్లాడారు వాళ్ళు. అసలు వందే మాతరం పదం అంటానికే వీల్లేదు. వందే మాతరం అంటే ఏమీ లేదండి. మాతరం అంటే తల్లి, వందే నీకు నమస్కరిస్తున్నాను. కాబట్టి ఈ మాట అనడానికి వీల్లేదంటూ వాళ్ళు అడ్డం తిరిగారు. అది రాజకీయ కోణమే తప్పితే అది మతపరమైన కోణం కాదు, ఇస్లాం విశ్వాసాలకు వ్యతిరేకమైనటువంటి విషయం కూడా కాదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ అది కొంతవరకు మాత్రమే పాడబడుతూ వచ్చింది. చూడండి విశేషం. మరి ఒకవేళ కనుక ఇవన్నీ ఫలించే పని అయితే దేశం విభజించబడకూడదు. దుర్మార్గం విషయం ఏంటంటే 1947లో దేశము విభజనకు గురైంది, మన దేశం విభజించబడింది.